జనగర్జనకు జగిత్యాల సిద్ధమవుతుంది. కాంగ్రెస్ నిరంకుశ పాలనపై నిప్పురవ్వలు రాజేసేందుకు పోరుగడ్డ పిడికిలి బిగిస్తోంది. ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్ పాల్గొనే ఈ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాట్లు చకచకా నడుస్తున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్, సభా ప్రాంగణ ఇన్ఛార్జ్ గ్యాదరి బాలమల్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 1,00,000 మందికి పైగా ప్రజలు సభకు తరలిరానున్న నేపథ్యంలో వచ్చే కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. జగిత్యాల సభ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. ఈ నెల 20న జరిగేటువంటి కేసీఆర్ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జగిత్యాల వివేకానంద మినీ స్టేడియం ఇందుకు వేదిక కాబోతుంది. దానికి సంబంధించి మొత్తంగా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనే దానిపైన ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల సభకు సంబంధించిన ఇన్ఛార్జీలు అంతా కూడా రావడం జరిగింది. సభ ఏర్పాట్లను జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ గారు, అలాగే జగిత్యాలకు సంబంధించినటువంటి గ్యాదరి బాలమల్లి గారు వీళ్ళంతా కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. సభ ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. గత దాదాపు 1,00,000 మంది ఎక్స్పెక్టెడ్ గా ఉన్నటువంటి సందర్భము జగిత్యాల్, కొరుట్ల, ధర్మపురి, చొప్పదండి కాన్స్టిట్యూన్స్ తో పాటు ఇటు మిగతా ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చేటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి మనం ఒక్కసారి ఏర్పాటు చూస్తున్నాం. జగిత్యాల పాత బస్ స్టాండ్ కేంద్రంలో ఉన్నటువంటి మినీ స్టేడియం ఇందుకు వేదిక అయింది. పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కొనసాగుతున్న నేపథ్యంలో ఏం మాట్లాడతారు, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపైన పూర్తి స్థాయిలో ఆసక్తి నెలకొంది. జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావుతో పాటు ఇటు జగిత్యాల ఈ సభకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ బాలమల్లి గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్, సభ ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి సార్? సభ ఏర్పాట్లు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. చాలా బ్రహ్మాండమైన సభ జరుగుతుంది ఇక్కడ. జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ గారు ఉన్నారు. సార్, పూర్తి స్థాయిలో 1,00,000 మందికి సంబంధించినటువంటి సభ కొనసాగబోతుంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏమంటారు? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే మాట్లాడారో, రాష్ట్రం సాధించిన నాయకుడు, రాష్ట్రం ఏ విధంగా ఇప్పుడు మనం ఇచ్చిన 10 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో, అభివృద్ధి శూన్యమైందని దాని మీద మాట్లాడతారని అనుకుంటున్నాం మేము. తప్పక ఇక్కడ శూన్యం అయిపోయింది. అభివృద్ధి అన్నది 2.5 సంవత్సరాల లోపల ఎక్కడ అభివృద్ధి లేదు కనుక దాని మీద మాట్లాడతారు. తప్ప జీవన్ రెడ్డి గారిని స్వాగతిస్తున్నారు. జీవన్ రెడ్డి గారు కూడా స్టేజ్ మీద వారిని కూడా కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రధానమైనటువంటి అంశము కేసీఆర్ గారి సభ నేపథ్యంలో కింది స్థాయి కార్యకర్తలతో సీఎం రేవంత్ రెడ్డి, సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఆ స్థాయికి దిగిపోయింది ఇక. ఎందుకంటే ఏర్పడుతున్నది భూమి అంతా నా చుట్టూ తిరుగుతున్నాడు కానీ భూమి నీ చుట్టూ తిరుగుతలేదు. ఒక భూములు నువ్వు దొంగతనం చేసే భూములు చుట్టూ తిరుగుతున్నావు కానీ మిగతా భూములు తిరుగుతలేవు. ఏమంటే ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఎటు జారిపోతారు అని చెప్పి. ఎందుకంటే జీవన్ రెడ్డి ఆయనకు ఒక ప్రముఖ నాయకుడు, 50 సంవత్సరాల జీవితం ఉన్నది రాజకీయ జీవితంలో. ఆయన ఎంబడి పోవద్దని చెప్పి వీళ్ళందరూ పిలిపించుకుని ఏదో హామీలు ఇస్తాడు. అంటే మరి బయటకు వచ్చింది ఏంటంటే నాకే రూపాయి లేదు, నచ్చే జీతాలు ఇచ్చే పైసలు లేవని చెప్పాడు కనుక వీళ్ళకి ఏమి ఇయ్యడు. మళ్ళా కేసీఆర్ రావాలి, ఒక ప్లానింగ్ అనేది లేదు. మేము ఇలా ఎస్ఆర్ఎస్ నీళ్ళు ఇడిచినా, ఏ కార్యక్రమం చేసినా, ఏదైతే మార్కెట్ స్టార్ట్ చేసినా దేనికైనా ఒక మీటింగ్ పెట్టుకుని పద్ధతిగా పోతుండే. పద్ధతి లేదు, పాడు లేదు, ఏం లేదు, అభివృద్ధి లేదు అని చెప్పి పూర్తిగా ప్రజలకు తెలిసిపోయింది. దానికే నేను భయానికి వీళ్ళందరూ ఏడెళ్ళిపోతున్నారని చెప్పి మీటింగ్ పెట్టుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావుతో సహా ఇటు ఈ స్టేజ్ ఇన్ఛార్జ్ గ్యాదరి బాలమల్లి గారు మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో అంటే కేసీఆర్ గారి రాక సందర్భంగా, ఆ సభ సందర్భంగా జగిత్యాలలో ఉన్నటువంటి కింది స్థాయి క్యాడర్ తోటి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టారంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సీఎం కేసీఆర్ గారి రాక సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా ఏం మాట్లాడతారు, ఎటువంటి వ్యాఖ్యలు మాట్లాడబోతున్నారు అనేటువంటిది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 43 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ఇందులో జాయిన్ కాబోతున్నారు. వారితో సహా పెద్ద సంఖ్యలో ప్రస్తుతం గెలిచినటువంటి సర్పంచ్లు కూడా, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో కూడా జాయిన్ కాబోతున్నారు. మొత్తంగా ఒక జగిత్యాల జిల్లాలో జైత్రయాత్ర అన్న విధంగా కేసీఆర్ గారి సభ సందర్భంగా ఒక కీలక పరిణామం అయితే జరగబోతోంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఈ కేసీఆర్ గారి సభ సందర్భంగా పూర్తి స్థాయిలో ఆసక్తి అయితే నెలకొంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనే దానిపైన ఆసక్తి అయితే ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను పూర్తిగా తిప్పికొట్టేటువంటి విధంగా మాట్లాడబోతున్నారు. ఇది సభకు సంబంధించి ఏర్పాట్లు.
కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.